వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరు జిల్లా గంగాధరనూరు ఎంపీటీఓ కార్యాలయంలో తోతాపూరి మామిడి సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, రైతులు, మామిడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యం, వ్యాపారస్తులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో మామిడి ధరలు, కొనుగోలు ప్రక్రియ, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ మామిడికి మంచి గిట్టుబాటు ధర లభించేలాగా రైతు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈరోజు వచ్చిన కమిటీ మన రైతులైతే ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయో, మన సాధక బాధకాలు, మెయిన్గా మనకు ఎన్ఆర్ఈఎస్ తరఫున లేబర్ అనేది లేకుండా పోయేది వల్ల దాన్ని మనకి ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాము. దానికి కూడా వాళ్ళన్నీ మనకు మంచి సంకేతాలు ఇస్తాము. మేము తీసుకుపోయి సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఏది ఉన్నాయో అవి కూడా మార్చిలోనే మనకు ఈ ధరలు అంతా రేట్లు ఫిక్స్ చేసి కొంచెం పెరిగే మారిగా ఒక రేట్లు పెట్టాలని మనం కోరుకున్నాము. దానికంతా వాళ్ళు అగైన్ అండ్ అగైన్ అన్ని మార్కెట్లు తిరుగుతున్నాము. రైతుల దగ్గర నుంచి ఒకే ఇది వస్తుంది, ఈ సిస్టమ్సే వస్తున్నాయని చెప్పారు. మనకి ఏదైతే ఉపాధి హామీ ఒకటి, రేట్లు ఒకటి, ప్రాసెసింగ్ యూనిట్లు ముందు స్టార్ట్ చేయకపోవడం ఒకటి, ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం కూడా చెప్పాము ఈ కార్పొరేట్ మదర్ డైరీ ఇవంతా ఈ రేట్లు తగ్గేదానికి ప్రయత్నిస్తున్నాయి ఇట్లని చెప్తే దాన్ని కూడా మేము చూస్తామని చెప్పారు. అగైన్ అండ్ అగైన్ మనం కూడా ఈరోజు ఒకరోజుతో వదలకుండా మనం కూడా కోఆపరేటివ్ కింద కూడా పరిశ్రమలు పెట్టుకునేదానికి కానీ అవంతా వాళ్ళు సహకరిస్తామని చెప్పి సార్ మనకు చెప్పారు. ఆయన దాన్ని తమిళ్లో చెప్పిన దానివల్ల మనకు కొంతమందికి అర్థం కాకుండా పోయింది. వాళ్ళు మనకి ఏదైతే రైతులకి ఉపయోగకరమో అవన్నీ చేస్తామని చెప్పారు. ఆహ్వానిద్దాము, మనం మళ్ళీ వాళ్ళని వెళ్ళి కలుద్దాము. మేము కూడా చెప్పాము, మీరు ఢిల్లీలో మీటింగ్ ఉంటే పిలవండి సార్, మేము వస్తామని చెప్పాము. సో మనం పోయి నెక్స్ట్ ఇయర్కి ఈ పరిస్థితి రైతుకు రాకుండా చూసుకునేదానికి మనం అందరూ ముందడుగేద్దామని అందరినీ కోరుకుంటున్నాం. సెంట్రల్ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి మా సమస్యల గురించి అడిగింది. మేము మా సమస్యల్ని ఫ్యాక్టరీ యాజమాన్యుల నిరంకుశ వైఖరిని నియంత్రించాలని తెలియజేశాము. ఉపాధి హామీని నియంత్రించాలని తెలియజేశాము. మాకు ధరలు మద్దతు ధర కావాలనేసి కోరుకున్నాము. అదేవిధంగా కలెక్టర్ గారితోనూ, రైతులతోనూ, అధికార యంత్రాంగంతోనూ, ఫ్యాక్టరీతోనూ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని పెట్టాలనేసి మేము తెలియజేయటం అయింది. ఈ విధంగా మేము మా సమస్యలను వాళ్ళకి తెలియజేశాము. వాళ్ళు కూడా సానుకూలంగా విని ఈ సమస్యలను మేము సెంట్రల్ కమిటీకి మేము తెలియజేస్తాము అనేసి వాళ్ళు కూడా మాకు తెలియజెప్పడం అయింది. దానికి మేము సుముఖంగానే ఉన్నాం. చిత్తూరు జిల్లా మామిడి పరిశ్రమ సమాఖ్యకు ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ప్రస్తుతం ఫార్మర్ నేను. రైతు సమస్యలు, రైతులు చాలా ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా రైతులు రేట్లు రాకుండా చాలా దిగాలు పడిపోయి ఫ్యాక్టరీల దగ్గర వెయిటింగ్ లిస్టు అట్లా చాలా, ఎందుకంటే ఈ మార్కెటింగ్ సరిగ్గా లేకుండా చాలా ఫ్యాక్టరీలు కూడా పనిచేయలేదు. ఫుల్ అన్ని ఫ్యాక్టరీలు కూడా పనిచేయలేదు. తక్కువ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. తక్కువ ఫ్యాక్టరీల్లో కూడా ఎక్కువ వెయిటింగ్ అది ఉంటుంది, రేటు తగ్గిస్తున్నారు. దానికనేసి ప్రభుత్వానికి కొన్ని మన సమస్యలు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మరియు వివిధ వాళ్ళ తరఫున అందరి తరఫున వచ్చిన కమిటీకి మా రైతులకు ఏం కావాలా, ఏం చేస్తే మన రైతులకు ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయనేసి రైతులకు ఒక రేట్ అనేది మినిమం వైబుల్ ప్రైస్, ఎందుకంటే రైతులకు ప్రొడక్షన్ కాస్ట్ అంటే పండించే పంటకు విలువ 12 నుంచి 15 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తుంది అనేసి ఫ్యాక్టరీలో కూడా రేట్లు తగ్గించారు. మొదట 7 రూపాయలు ఉండింది, ఇప్పుడు 3-3.5 రూపాయలకి వచ్చేసింది ఫ్యాక్టరీలో. ఎప్పుడు కూడా మామూలుగా జూలై అనేది ఎప్పుడు మామిడి పంట ఎండింగ్ సీజను. ఇప్పుడు ఎప్పుడు నేను 20-30 ఏళ్ళుగా ఈ మామిడి పరిశ్రమలో ఉన్నాను. ఎప్పుడు రేట్ పెరుగుతుంది. ఎప్పుడు మామూలు మే జూన్లో ఉండే రేటు కంటే జూలైలో చాలా రేటు పెరిగేది. కానీ ఈసారి జూలైలో రివర్స్ అయింది, ఎప్పుడు లేని విధంగా. కాబట్టి రైతులకు కూడా చాలా నష్టం, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు పంట నిలుపుకునే దానికి చేదారం ఒక పక్క, దాని తర్వాత ఈ రేట్ నష్టం ఒక పక్క. కాబట్టి రైతులకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీన్ని అధిగమించడానికి ఏమేమైనా వాళ్ళు చెప్పారు, మేము కొన్ని చెప్పాము. దీన్ని ఇంతటితో వదలకుండా వచ్చే సంవత్సరానికి ఇటువంటి పరిస్థితులు రాకుండా రైతులకంతా ప్రయోజనం కలగాలని ప్రభుత్వం తరఫున, మా రైతుల సమాఖ్య తరఫున కొన్ని ఇంకా ఏం స్టెప్స్ తీసుకుంటే దీనికి పూర్తిగా పరిష్కారం ఉంటుంది అనేసి ఆ దిశగా ప్రయాణం చేయాలని చూస్తున్నాం. ప్రతి సంవత్సరం 15th మే కంతా ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయాలి.
వీలైనంత వరకు సబ్సిడీ మీద ఏమన్నా ఇన్సెక్టిసైడ్స్ ఫంగిసైడ్స్ ఇవి ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ రైతులకు బాగుంటుంది. అదొకటి. తర్వాత గవర్నమెంట్ ఫుల్ కంట్రోల్ తీసుకోవాలి. త్రూ రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, విజిలెన్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ద్వారా కంట్రోల్ తీసుకోవాలి. లేకపోతే ఫ్యాక్టరీస్ వాళ్ళు చెప్పిన మాట వింటారన్నమాట. తర్వాత ప్రతి వారము 3 రూపాయలు కేజీ మీద పెంచేలాగా చేయాలి. అప్పుడే ఒకేసారి రైతులు కాయలన్నీ కోసి ఒకేసారి ఫ్యాక్టరీకి రాకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు. ప్రతి వారము 3 రూపాయలు పెంచుతా పోయినారంటే చిన్న కాయలన్నీ పెద్ద అవుతాయి, మళ్ళీ ఆటోమేటిక్గా స్లోగా తోలుతారనమాట ఫ్యాక్టరీ. కాబట్టి వేస్టేజ్ ఉండదన్నమాట. రైతులు రేట్లు పడిపోతుందని కూడా భయపడరు అనమాట. అది. తర్వాత మినిమం 20,000 ఇవ్వాలి తోతాపూరికి పెర్ టన్. ఓకే. తర్వాత టీటీడీకి, తర్వాత స్కూల్స్కి, వీటికి జ్యూస్ సప్లై చేసేలాగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతులు బాగుపడతారు. కంపల్సరీగా ఎంతసేపు ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడటం వల్ల ఇబ్బంది పడతాం. ఒకసారి కరోనా వల్ల ఇబ్బంది పడినామంటారు. ఇంకోసారి ఏమంటే మొన్న ఇరాన్ యుద్ధం అంటారు. అంతకుముందు ఏమంటే ఈ యుక్రెయిన్ యుద్ధం అంటారు. ఏదో ఒక సాకులు చెప్తూనే ఉంటారు ఫ్యాక్టరీ వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ అనుకుంటే స్ట్రిక్ట్గా ఏమైనా చేయొచ్చు, కానీ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లే వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు ఆడుతున్నారు.